దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యము అగునట్లు ప్రతిదినము సైన్యములో చేర్చబడ్డారంట. దేవునికి స్తోత్రం. దావీదుకు ఒక గుంపు ఉంది, ఒక జనం ఉంది. కొంచెం ఎక్కువ తగ్గించిన ఆ దండు దావీదుకున్న ఆ గుంపు దేవుని సైన్యం అంట. దేవుని మహాసైన్యముగా మారేటట్లు ప్రతిరోజు అందులో చేర్చబడ్డారంట. ఇప్పుడు దేవుని సైన్యము అంటే ఎవరు అంటే యేసయ్య రక్తంలో కడగబడి పాప క్షమాపణ పొంది ఆయన బిడ్డలుగా మారిన మనమే దేవుని సైన్యం. గట్టిగా ఎల్లు చెప్పండి. మనం ముసలోళ్ళం, మొతకోళ్ళం, పేదోళ్ళం, బేదోళ్ళం, మనం దేవుని సైన్యం ఏందయ్య అంటే దేవుడు చెప్తున్నాడు మనమే దేవుని సైన్యం. ఆమేన్. మనం పాట పాడుకుంటాం, దైవజనులు యేసన్న గారు రాసిన పాట. నీ సైన్యములో నన్ను చేర్చితివి, నా జీవిత భాగస్వామివి. పాడలా? గుర్తులేదా? మనం ఎక్కడ చేరామంట? ఆయన సైన్యంలో. ప్రతిరోజు ఆయన సైన్యంలో. ఇవాళ ఎవరైనా బాప్తిసం తీసుకున్నారా? ఆయన సైన్యంలోకి వస్తారు. రేపు ఎవరైనా బాప్తిసం తీసుకున్నారా? ఆయన సైన్యంలోకి వస్తారు. ఇప్పుడు మనం దేవుని సైన్యం, మనం ఒక సైనికులం. సైనికుడి చేతిలో కత్తి, డాలు, ఈట, గన్ను, శిరస్రాణం అవన్నీ ఉంటాయి, ఆయుధాలు ఉంటాయి సైనికుడికి. ఆ సైనికుడికి యుద్ధ విద్యలు తెలుసు. సైనికుడికి శత్రువుని మభ్యపెట్టడం, మట్టుపెట్టడం తెలుసు. సైనికుడైతే శత్రువుని ఎదుర్కొనే ధైర్యం సైనికుడికి ఉంటుంది, సామాన్యుడికి ఉండదు. ఇప్పుడు చూడండి, ఒక బస్సు పోతుంది అనుకోండి. ఈ ఉగ్రవాదులు ఒక 10 మంది ఆ బస్సులో ఎక్కి మొత్తం మాస్కులు వేసుకొని కూర్చుండ్రా, మొత్తం కదిలేరంటే కాల్చి పడేస్తామంటే ఒక్కొక్కడు సంచి సంకలో పెట్టుకుని గడగడ ఉనిగిపోతుంటాడు. కానీ మిలిటరీ నుంచి సైన్యం వస్తుంది, గబ్బా 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 దిగుతారు, బస్సు అద్దాలు పగలు కొట్టేసి టాప్ లోపల దూకేస్తాడు. ఎంతమంది మాస్కులు వేసుకున్నాడు, దగ్గ కాల్చి పడేస్తాడు. ఈలోపు వాడు కాల్చని, వీడు చచ్చిపోని, నేను పోయిన నా వెనకాడు వాడిని కాల్చేస్తాడు. ఈ ప్రజల్ని కాపాడుతారు. సైనికుడికి ఆ ధైర్యం ఉంటుంది. బస్సులో ఉన్నోడు లేచి కొట్టచ్చుగా, కొట్టడు. సామాన్యుడికి లేని ఒక ప్రత్యేకమైన కృప సైనికుడికి ఉంటుంది. దేవుడు మీరు దేవుని సైన్యం. అపవాది వేసే శత్రువులో నుంచి వచ్చేటువంటి ఆ బాణాలు, ఆ శ్రమలు, ఆ రోగాలు, ఆ బాధలు, ఆ తంత్రాలను మనము జయించుదుముగాక. ఈ లోక సంబంధమైన సైన్యాలు ఉన్నాయి. చైనాకు ఒక సైన్యం, ఇండియాకు ఒక సైన్యం, పాకిస్తాన్కు ఒక సైన్యం, నార్త్ కొరియా, సౌత్ కొరియా, అమెరికా, ఇజ్రాయెల్, ఇలా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సైన్యం, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంటు. కానీ దేవుడి సైన్యానికి ప్రత్యేకమైన టాలెంట్లు ఉంటాయి. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు అనుకో, ఒకడు గన్ను పేల్చడంలో నైపుణ్యంగా ఉంటాడు, ఒకడు యుద్ధ విమానాలు నడపడంలో నైపుణ్యంగా ఉంటాడు, ఇంకొకడు బాంబులు వేయడంలో నైపుణ్యంగా ఉంటాడు. మరి దేవుని సైన్యం ఎందులో నైపుణ్యత కలిగి ఉండాలి? దేవుని సైన్యం ఏ విషయంలో జయించగలుగుతారు అని దేవుని వాక్యంలో చూస్తే, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో చదివితే, 6 చదువు. కారా జీబారా? కారేనా? ఏం కారు? 6 ఏం చేస్తాం? ఈ కాలం చదువులన్నీ, వానాకాలం చదువులు, లక్షల ఫీజులు ఏమో లక్షలు ఉన్నాయి. మాకు రూపాయి ఫీజు కట్టలే, గవర్నమెంట్ బడికి పోయి చదువుకున్న బ్రహ్మాండంగా వచ్చింది మాకు. ఇప్పుడు ₹1,00,000 కట్టిన వాడికి అక్షరాలు రావట్లా. దేవుడికి స్తోత్రం. సరే, నేను చదువుతాను 2వ వచనం నుంచి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండి ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును కప్పుకొని 2 కాళ్ళతో కప్పుకొని రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా. సైన్యములకు అధిపతియగు యెహోవా అంటే సైన్యములకు అధిపతి అయిన దేవుడు పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో కేకలేస్తున్నారండి. దేవుని సైన్యం
దేవదూతలు ఏం చేస్తున్నారంటే సైన్యములకు అధిపతి అయిన దేవుడు పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తున్నారంట. అంటే దేవుని సైన్యానికి ఉన్న ఒక అర్హత ఏంటయ్యా అంటే ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తారంట. చప్పలు కొట్టండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళకి శ్రమ వస్తే, వాళ్ళకి శత్రువు వస్తే దాడికి ప్రతి దాడి చేస్తాడు. అవసరమైతే గన్ను తీస్తాడు, అవసరమైతే బాంబు తీస్తాడు, అవసరమైతే ఇంకోటి పరికరాలు అణు ఆయుధాలు ఉపయోగిస్తారు. కానీ దేవుని సైన్యమైన సంఘానికి శ్రమ, శత్రువు, అపవాది తంత్రం ఏదైనా వస్తే ఆ సైన్యం దగ్గర ఉన్న ఆయుధం స్తుతి. హల్లెలూయా. అంతే కదండి. ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. మాకు ఒక ఆమె సువార్తమ్మ తల్లి అని ఒక ఆమె ఉండేది మార్కాపూర్లో. నేను ఈ అడ్రస్లు చదువుతున్న లైవ్లు వచ్చినాక సరేలే. ఎవరో ఒక ఆమె ఉండేది. ఆమె వాళ్ళ ఆయన మందిరానికి వెళ్తే తుక్కురాకు కొట్టేవాడు ఆమెని. ఆమె దేవుణ్ణి నమ్ముకుంది కదా. పాత మనిషి అయితే చీర బొడ్డుకేసి నడుములో బిగించి జుట్టు పట్టుకుని ఈడ్చి 4 దన్నేది బయటేసి పాపం ఆమె మారు మనసు పొందింది. ఇక తిట్టకూడదు, కొట్టకూడదు, చెడు మాట్లాడకూడదు, అబద్ధం ఆడకూడదు, ఇవన్నీ తెలుసుకుంది కదా. ఇక ఆవిడ ఏం చేయలేక ఆయనతో తన్నించుకునేది, ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళేది, ముసుగేసుకొని మోకాళ్ళు వేసేది. ప్రభువా నాయనా, అయ్యా వాడు మారు మనసు రావాలయ్యా, వాడు మారు మనసు పొందాలయ్యా, వాడు దేవుని నమ్ముకోవాలయ్యా, ఈ బాధలను చిడిపించయ్యా. ఈయన అనుకునేవాడు ఇంతకుముందు తంతే నన్ను తిరిగి తన్నేది, చీపుర కడతో కొట్టేది, అటు ఇటు తేల్చుకునే వాళ్ళం ఇద్దరం. ఇప్పుడేందిరా ఈ మనిషి తన్నించుకొని లోపలికి వెళ్ళి ముసుగేసుకొని ప్రార్థన చేస్తుంది ఏడ్చుకుంటా అంటే ఆమె ఏం చేస్తుందంటే ఇంతకుముందు ఆయుధాలు, కాళ్ళు చేతులు, చీపురు కట్టలు, పొరకలు, కుక్కను కొట్టే కర్రను వాడింది. ఇప్పుడు యేసయ్య సైన్యంలో చేరిన తర్వాత ఆమె ఆయుధం ఏమైంది? స్తుతి అయింది. స్తుతి చెప్తుంది, ప్రభా వాడిని మార్చినందుకు స్తోత్రమయ్యా, తాగుబోతుడు మారినందుకు స్తోత్రమయ్యా, ఆ తన్నులు దన్నేవాడు మారినందుకు స్తోత్రమయ్యా. స్తుతి చెప్తుంది. స్తుతి ఆమె స్థితిని మార్చింది. యేసు రక్తం వేచి కొద్ది రోజుల్లోనే ఆడు కూడా మారుమనసు పొంది ఇద్దరు మందిరానికి రావడం మొదలుపెట్టారు. స్తుతిలో శక్తి ఉంది. రోజున మనం ఎవరైనా ఏదైనా అంటే, ఏదైనా మాట్లాడితే విరోధంగా తలంచి గొడవలకు వెళ్ళి, కోర్టులకు వెళ్ళి, తగాదాలకు వెళ్ళి, ఫైటింగ్లకు వెళ్ళేదానికంటే మోకరించి స్తుతి చెప్తే స్తుతి వాడిని నెత్తున నిప్పులు పోసి వాడికి మారు మనసు పుట్టిస్తుంది యేసునామములో. హల్లెలూయా. ఒకరోజు దావీదు ఇంట్లో రాజ్య పరిపాలన చేస్తూ ఇంట్లో ప్రశాంతంగా ఉన్నప్పుడు అశ్షూరు దేశం నుంచి రాజు వర్తమానం చెప్పాడు. దావీదా, నువ్వేదో పెద్ద వీరుడివి, సూర్యుడు అని చెబుతా ఉన్నారు, నీ సంగతి ఏందో తేల్చుకుంటా, నేను పలానా రోజు నీ మీదకి యుద్ధానికి వస్తాను, నువ్వో నేను తేలిపోవాలి అని. సరే దావీదు అనుకున్నాడు, రా ఇక నువ్వు యుద్ధానికి వస్తానంటే నేనేమంటా రా అని ప్రభు దగ్గరికి వెళ్తాను. ప్రభువా నాయనా, నువ్వు తప్ప నాకు వేరే ఆధారం లేదయ్యా, నువ్వే సహాయం చేయాలయ్యా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, స్తోత్రం నాయనా, నువ్వే దిక్కయ్యా అని దేవుడి దగ్గర స్తుతి చెప్పుకుంటూ ప్రార్థన చేసుకుంటాం దావీదు. ఈలోపు అశ్షూరు సైన్యం 10,000 మంది వస్తారో, 1000 మంది వస్తారో, 20,000 మంది వస్తారో అనుకుంటే లక్షల్లో వచ్చారు జనం. ఎంతమంది? ఎన్ని ఊర్లు కలిపితే లక్ష అయితే తెలుసా? కొండే పట్టాటి 10 ఊర్లు కావాలి, 10 సరిపోవు, 100 ఊర్లు అయితే సరిపోతాయి. కొండేపు మొత్తం జనాభా 5,000 6,000 మంది ఉంటారు జనాలు. అలాంటిది అన్ని ఊర్లు కావాలి, 1,00,000 మంది, లక్షల మంది. అంటే అన్ని ఊర్ల మంది వస్తే దావీదు వాళ్ళ వైపు చూసి దడుచుకున్నాడు దెబ్బకే. నాయనా ఇంక వీళ్ళని గెలిచేది కాదు, నా వల్ల అయ్యేది కాదు, ఇక ఆ కథ నేను అయిపోయాను, నా జీవితం ఇంతటితో అయిపోయింది అనుకున్నాడు. కానీ స్తుతిలో ఉన్న శక్తి దావీదుకు తెలుసు. దావీదు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని స్తుతిస్తే, ప్రభువుని అడిగితే ఇక యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆ సైన్యాన్ని గెలవలేక బలహీనమవుతూ ఉన్నారు. రాత్రి 6 అవ్వగానే యుద్ధం ఆపాలి, తెల్లారి 6 గంటలకి యుద్ధం మొదలు పెట్టాలి. ఇది యుద్ధంలో నియమం. రాత్రి 6 అయింది, యుద్ధం ఆపారు. ఇక వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు దావీదు, ప్రభువా నువ్వు నాకు సహాయం చేయ అయ్యా, నువ్వు నాకు మేలు చేయ అయ్యా, నువ్వే నాకు సహాయం చేయ అంటే స్తుతించే దేవదూతలలో ఒకడు ఆ రాత్రి అశ్షూరు సైన్యంలోకి వచ్చి తెల్లవారేసరికి 1,85,000 మందిని చంపేశాడంట. దేవునికి స్తోత్రం. అందరూ నిద్రపోయి లేచి చూసేసరికి సైన్యమంతా చచ్చిపోయి ఉంది. ఎప్పుడు వచ్చారు, ఎవరు వచ్చారు, ఎట్లా చచ్చారు ఏమీ తెలియదు. వాళ్ళకు చంపుకున్నారో తెలియట్లేదు, ఒకడికొకడు పొడుచుకున్నారో తెలియట్లేదు. కానీ ఒక్క దేవదూత స్తుతించి, ఒక దేవదూత
సైన్యంలో చేరింది, దావీదు సైన్యంలో. అస్సూరు సైన్యాన్ని నేలమట్టం చేసింది, అంతే. దావీదుకు జయం కలిగింది. ఆమేన్. ఎలా గెలిచావు దావీదు? అంత పెద్ద సైన్యాన్ని ఎలా జయించావు? అంత పెద్ద శత్రువుని ఎలా ఓడించావు అని ఒకవేళ అడిగితే వాళ్ళు చెప్పే మాట ఏంటి తెలుసా? దావీదు స్తుతి చెప్పేవాడయ్యా. పొద్దున్న లేస్తే యెహోవాయే నా కాపరిగా, నాకు ఏమీ కొదువగును, నాకు ఏమీ కొదువగును, యెహోవాయే నా కాపరిగా, నాకేమీ కొదువగును. నా శత్రువులా ఎదుట నీవు సిద్ధపరచితివి, నా తల నూనెతో అంటియుంటివి, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆమేన్. హల్లెలూయా. దేవా, నువ్వే నా కాపరివి, నువ్వే నా సహాయకుడివి, నువ్వే, నీ బాహుబలమే చాపయ్యా, నువ్వు తప్ప నాకు ఆధారం లేదయ్యా అని ఎప్పుడు దేవుడి మీద, దేవుడికి స్తుతి 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 చెప్తా ఉండేవాడు. అందుకే దావీదుకు గొప్ప జయం కలిగింది. అంతేగాని నువ్వు 4 అంటే నేను 4 తీసుకొని ఎగేసావనుకో, ఆ నోరు పాపే, ఈ నోరు పాపే. తిట్టుకోవటం వల్ల ఏమైనా వస్తుందా? ఇంకా పగ పెరిగిద్ది, హృదయంలో ద్వేషాలు పెరుగుతాయి, కక్షలు పెరుగుతాయి, కుళ్ళు కుతంత్రాలు పెరిగిపోతాయి. మౌనంగా ఉంటే, నేను ఎప్పుడు చెప్తా ఉంటానే, ఒక ఆమె ఒళ్ళంతా గాయాలు వేసుకొని ఒళ్ళంతా వాసిపోయేటట్టు కొట్టించుకొని వాళ్ళ ఆయనతో డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట. అయ్యా మందులు అయ్యా, నొప్పులు తట్టుకోలేకపోతున్నానయ్యా అని. డాక్టర్ ఎందుకమ్మా ఈ రకంగా తన్నులు తిన్నామంటే, మా ఆయన మంచోడు కాదయ్యా, ఒక్క మాట అంటే 4 దంతాడయ్యా, 2 మాటలు అంటే 8 దంతాడయ్యా. అవునా, ఈ మందులు ఎన్ని రోజులు పూసుకుంటావు అమ్మా, నేను ఒక మందు చెబుతా, దాన్ని ఫాలో అయిపో అన్నాడట. సరేనయ్యా చెప్పయ్యా, మీ ఆయన వచ్చే టయానికి నోటి నిండా నీళ్ళు పోసుకో, పొద్దున పోయేదాకా ఆ నీళ్ళు మింగమాకన్నాడంట. అదే మందు అంటే నేను చెప్పింది చేయిపో అన్నాడంట. సరే పోయింది. వాళ్ళ ఆయన వచ్చే టయానికి గబగబ బాటిల్ తీసుకుని నోట్లో నీళ్ళు పోసుకుంది. వాళ్ళ ఆయన ఏయ్ కాఫీ పెట్టబో అన్నాడు. వెళ్ళింది, కాఫీ పెట్టుకుంది, తీసుకొచ్చి ఇచ్చింది. పనికి మళ్ళీ నన్ను ఇది ఆడేసా అది ఆడేసా అది అంట, నోట్లో నీళ్ళు ఉన్నాయి, మింగొద్దు అన్నాడుగా. నోట్లో నీళ్ళు ఉన్నాయి కదా, అవి ఉండాలా, డాక్టర్ చెప్పినలా అవి ఉండాలా. తీసుకెళ్ళి ఆయన చెప్పినంత చేస్తుంది, తీసేస్తుంది, తిడతంటే అటు చూస్తుంది, కానీ నోట్లో నీళ్ళు ఉన్నాయి, మింగకూడదు, మాట్లాడకూడదు, మాట్లాడితే బయటకు వస్తాయి, మిగతా లోపల పోతాయి, నీళ్ళు ఉండాలా, డాక్టర్ గారు చెప్పారు కాబట్టి. అట్లాగే ఉంది. మొత్తానికి రాత్రి వాడికి మంచం వేసింది, బొంత వేసింది, పడుకోబెట్టింది, పొద్దున్న లేపింది, వెన్నీళ్ళు పెట్టింది, క్యారేజ్ కట్టింది, ఆఫీస్కి పంపించింది. వాడు ఒక్క తన్ను తనలా. అరే ఇయ్యలేంద్ర, ఒక్కటి కూడా తనలేదు. గబగబా రెడీ అయిపోయి డాక్టర్ దగ్గరికి పోయింది. డాక్టర్ గారు, అనవసరంగా ఎన్ని ఓపీలు రాయించాను, ఎన్ని ట్యాబ్లెట్లు తిన్నాను, నీళ్ళు మా ఇంట్లోనే ఉన్నాయిగా, ఇంత దానికి అంటే, అమ్మా మందు నీళ్ళలో లేదమ్మా, నీ నోట్లో ఉందమ్మా. అదేందయ్యా అంటే, నీ నోరు మంచిది కాక తన్నులు తింట పిచ్చిదానా, నువ్వు వాడు తిట్టినప్పుడు 4 మాట్లాడినప్పుడు ఒక్కరు ఓర్చుకొని భరించుంటే తన్నులు పడవుగా, మాటకు మాట అంటే తన్నిచ్చుకుంటుంటవి, అందుకే ఒళ్ళు ఓనమయ్యి వచ్చావు నువ్వు అని చెప్పాడంట. అట్లా మాట నోరు ఉంది కదా, 4 ఉంది కదా అని అవతల 2 అంటే నేనేం తక్కువ తిన్నా, నువ్వు 4 అన్నావు అనుకో, కీడు కలుగుతుంది, దోషం వస్తుంది, పాపం వస్తుంది, మీ ఇద్దరి మధ్య ద్వేషం, విభేదం ఎక్కువ అవుతుంది. అదే మౌనంగా ఉండి దేవునికి స్తుతి చెప్పావనుకో, నీ మౌనాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి దేవుని ప్రేమ అవతల మనిషి హృదయంలో కూడా నూతనంగా స్థాపించబడి నీ మీద ప్రేమ పుట్టిస్తుంది. హల్లెలూయా. అప్పుడు ఆ శత్రువు లాంటి మనస్తత్వం కూడా నీకు మిత్రుడిగా మారిపోతాడు. ఆమేన్. ఇది దేవుడు అందుకే చెప్తున్నాడు, స్తుతి మీ నోట ఉంటే చాలు మీరు జయిస్తారు. హల్లెలూయా. ఆ రోజు పౌలు శీలలు సువార్త ప్రకటిస్తున్నారు. అయ్యలారా, యేసు ప్రభు నమ్ముకోండి, యేసు దేవుడు, యేసు రక్షకుడు, యేసే మార్గం, యేసు తప్ప వేరొక దైవం లేదు, మోక్షానికి మార్గం ఆయనే అని చెప్తా ఉంటే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కడుపు మండి, ఎవరా మీరు కొత్త మతం చదువుతున్నారు, కొత్త దేవుని చదువుతున్నారు, తీసుకెళ్ళి లోపలేసేయండి రా అన్నారు. పౌలు శీలను తీసుకెళ్ళి లోపలేశారు, అరెస్ట్ చేశారు. ఊరు కాని ఊరు, తెలియని ప్రజలు, తెలియని ప్రాంతం, లోపలేశారు. వీళ్ళు అనుకుంటున్నారు, ప్రభు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు నాయన, నీకు స్తోత్రమయ్యా అని
లోపల కూర్చొని పాట పాడుతున్నారు. ఏమని పాట పాడుతున్నారు తెలుసా? ప్రభువా కాచితివి ఇంతకాలం, దాచితివి ఎంతకాలం, దాచితివి ఎంతకాలం, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగానే జీవింతునయ్యా, నీ సాక్షిగానే జీవింతునయ్యా ప్రభువా, కాచితివి ఎంతకాలం. హల్లెలూయా. ఏయ్ మాకండ్రా, లోపలేసి సిగ్గురాలేదు మీకు? ఇంకా కాపాడాడంట, ఇంకా దాచిపెట్టిండంట, ఇంకా మేలు చేసిండంట అంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఆగట్లా, సావైనా బ్రతుకైనా అని ఎత్తున్నారు. ఇక మొత్తానికి చీకటపడింది, పోలీసు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మధ్యరాత్రి వారు స్తుతించే స్తుతికి ఆ కోట గోడలు, ఆ జైలు సంఖ్యలు, బంధకాలు బద్దలుగా పగిలిపోయినాయంట. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. మొత్తానికి అక్కడ ఉన్నాడు తుపాకీ తీసుకుని, చచ్చిపోతాను నేను, ఇంకా అందరు పారిపోయినారు. రేపు పొద్దున పోలీసు పెద్ద ఆఫీసర్లు వస్తారు, నేనేం సమాధానం చెప్పాలి? నా ఉద్యోగం బద్ది, ఇంకా నా పరిస్థితి దారుణంగా, పేపర్ వేస్తారు, టీవీలు వేస్తారు, నేనేదో చేశానంటారు. ఇంక నేను చచ్చిపోవటం మేలో తుపాకీ పెట్టుకుంటే చచ్చిపోమాక ఒక్కడు కూడా పారిపోలే. చూసుకో, ఎందుకని పారిపోలా? అయ్యగారు పాట పాడితే మొత్తాన్ని మారు మనసు వచ్చింది యేసునామములో. ఆమేన్. స్తుతి నీ బంధకాలు కూడా తెగిపోయేటట్టు చేస్తుంది. స్తుతించాలి. అందుకే మన వాళ్ళు కొద్ది కష్టం వచ్చిందనుకో, స్తుతి రాదు, సీమిడి వస్తుంది, ఏడుపు వస్తుంది, తిట్లు వస్తాయి. వాళ్ళెట్ట వీళ్ళెట్ట నాకే వచ్చిందయ్యా, నాకే చేశారయ్యా, నా మీద పడ్డరయ్యా. ఏమమ్మా జ్వరం వస్తుంది రాని ప్రపంచంలో అందరికి వచ్చేదయ్యా. శరీరం అన్న తర్వాత ఆకలి వేసినప్పుడు తిట్టుకోవద్దు. నాకే ఆకలి వేయాలనా, నాకే ఆకలి పుట్టాలన్నా అప్పుడు అనుకోరాదా? కొత్త చీర కొనాలి అప్పుడు అనుకోరాదా? నాకే చీర కావాలన్నా పాసీర కట్టుకోలేవు అప్పుడు అనుకోరాదా? ఒక్కరో ఏదైనా జలుబు చేసి జ్వరం వచ్చి దగ్గు చేసింది అనుకో, ఇంకంత ప్రపంచం అంతా మీద పడ్డట్టు. ఏదో ఆ స్కైలాబ్ మీద పడితే ఎవడో పోయి చెట్టు కింద దాక్కున్నట్టు, చెట్టు మీద పడదా పోయి దాక్కున్నట్టు నాకే వచ్చిందని అట్లా అనుకుంటారు. గుర్తుపెట్టుకో, నీకు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, స్తుతి నీ నోట ఉంటే నీ బంధకాలు యేసు నామములో తెగిపోతాయి. ఆమేన్. అందుకే నువ్వు దేవుని సైన్యముగా నిన్ను ఎందుకని దేవుడు మార్చుకున్నాడంటే, నువ్వు దేవుని సైన్యములో ఎందుకు చేర్చుకున్నాడంటే, నువ్వు స్తుతి ద్వారా జయించాలి అన్నీ. ఆమేన్. అందుకే ఇక ఎప్పుడు మీ జీవితంలో శ్రమ, బాధ, ఇరుకు, ఇబ్బంది, ఆటంకం ఏమొచ్చినా సనగొద్దు, గొనగొద్దు, ఎవరి మీద నిందయొద్దు, ఎవరిని ఏమనొద్దు. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి స్తుతి చెప్పండి, అన్నీ సర్దుకుంటాయి యేసునామములో. ఆమేన్. కాబట్టి సంఘంగా మనం ఆయన సైన్యంలో చేరింది ఎందుకంటే, ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు ఇప్పుడు లోకాధికారం సాతాను చేతిలో ఉంది కాబట్టి వాడి చేతిలో నుంచి జయము పొందడానికి మన నోట స్తుతి ఉండునుగాక. ఇది దేవుని సైన్యమైన దూతలకున్న మొదటి క్వాలిటీ. మనం కూడా దేవదూతలమే, మన నోట స్తుతి ఉండునుగాక. రెండవది ఏంటి తెలుసా? ఆ రోజు మధ్యరాత్రి ఈ గొర్రెలు కాసుకునే కాపర్లందరూ పొలాల్లో కూర్చొని చలిమంట వేసుకొని చలి కాసుకుంటా ఉన్నారు. ఆ సమయంలో దేవదూత ఒకడు వారి మధ్యలోకి దిగి వచ్చి వారితో మాట్లాడతాడు. ఆ మాట చదువు, లూకా సువార్త 2వ అధ్యాయము 4వ వచనం నుంచి అక్కడ రాయబడిన మాటలు అద్భుతంగా ఉంటాయి. చూడు, దేవదూత వాళ్ళని పలకరించి పరామర్శిస్తాడు. లూకా సువార్త 2:10వ వచనం నుంచి ఉంటాయి చూడు. అయితే ఆ దూత భయపడకుడి. చూడండి, దేవుని దూత మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మొదట భయపడకండి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషము, శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆమేన్. దూత ప్రకటిస్తుంది. దేవుని సైన్యమైన దూత ఏం చేస్తుంది?